ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. న్యాయాధిపతుల గ్రంథము 5:31. ఈ వాక్యము, ఈ వాగ్దానము మనకేం తెలియజేస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బలముగా ఉండాలి అంటే, మనము బలమైనటువంటి స్థితిలో ముందుకు వెళ్ళాలి అంటే, ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి మనము ఎంతగా ప్రేమిస్తామో మన జీవితం అంత బలంతోనూ, అంత ఆశీర్వాదంతోనూ, చీకటిని పారద్రోలి వెలుగు వలె ముందుకు కొనసాగడానికి మనం దేవుణ్ణి ప్రేమించే స్థితిని బట్టి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న కొన్నిటి మీద మనకున్న ప్రేమ, శరీర క్రియల మీద, శరీర ఆశల మీద, మనకిష్టమైన వాటి మీద ఉన్న ప్రేమ దేవుని మీద కొన్నిసార్లు మనం పెట్టలేకపోతున్నామేమో పరిశీలన చేసుకుని ఆయన మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో బలముతో, ఏమంటే సూర్యుడిని ఉదయిస్తున్నప్పుడు ఎవరన్నా ఆపగలరా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రతి చీకటిని కూడా తొలగించి ఎలా ముందుకు వెళ్తాడు? అలాగే క్రైస్తవ జీవితంలో నీవున్న ప్రతి చీకటిని ఎదుర్కొని వెలుగుగా నువ్వు ముందుకు కొనసాగాలంటే దేవుని మనం ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిద్దాం, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. అయినా రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చాం. ఉదయాన్నే లేచి మిమ్మల్ని ఆరాధించాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆయన ఎవరైతే ప్రేమిస్తారో బలంతో ఉదయించు సూర్యుని వలె ఉంటారన్నారు. ఆయన మా జీవితాలను సూర్యుని వలె నుంచి బలంగా ఉదయించేవారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాలో చీకటిని వెలుగుగా మార్చండి. మాలో ఉన్న ప్రభువాన్ని జీవితాన్ని ప్రకాశవంతమైన జీవితంగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు మా అవసరాలన్నీ తెచ్చండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, గర్భఫలాలు, నైనా వారి యొక్క ఈ దినాన బిడ్డలు స్కూల్కి వెళుతున్నప్పుడు, వారి పని పాటల్లో, నైనా ఉద్యోగాలకు వెళ్ళే విషయాల్లో, అధికారులతో ఏం మాట్లాడాలో, ముందుకు ఎలా వెళ్ళాలో, అనేక అసమాధానాలు కలిగిన కుటుంబాలు, అనేక అవసరతల కోసం ప్రయత్నం చేస్తున్నారు, వివాహాల కోసం సిద్ధపడుతున్న కుటుంబాలను, వారికి ఉన్న ప్రతి అవసరతలు, వారికి ఉన్న ప్రతి భయంలో ప్రభు బలంతో నడిపించి మీరే కృప చూపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.